వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం గెద్దనపల్లి గ్రామం కాలనీ వాసుల ఆధ్వర్యంలో శ్రీ గోపాలకృష్ణ స్వామివారి ఆలయ మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ వేడుకలు 2026 మార్చి 25 బుధవారం ఉదయం 9:50 వృషభ లగ్నమందు నిర్వహించబడతాయి. తొలి రోజైన 25 మార్చ్ 2026 బుధవారం ఉదయం 11 గంటల నుండి మహా అన్న సమారాధన, రాత్రి 7 గంటలకు తప్పెటగుళ్ళు, తాటిబెల్లం సంబరాలు ఘనంగా జరుగుతాయి. ఆ తర్వాతి రోజు 26 మార్చ్ 2026 గురువారం రాత్రి కోలాటం వేడుకలు ప్రదర్శింపబడతాయి. అలాగే 27 మార్చ్ 2026 శుక్రవారం రాత్రి 7 గంటలకు స్వామివారి భజన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. నేను మీ శివ. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం గెద్దనపల్లి గ్రామంలో అయితే ఇప్పుడు మనం ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, రేపు అత్యంత వైభవంగా కూడా శ్రీకృష్ణుని దేవాలయం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ ఏ టైంలో ప్రారంభం అవుతుంది, ఏంటనేది పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సత్యబాబు అండి, శ్రీకృష్ణ కమిటీ సభ్యులను. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, అంటే రేపు జరగబోయే విగ్రహ ప్రతిష్ఠ ఏదైతే ఉన్నదో ఆ యొక్క విగ్రహ ప్రతిష్ఠ సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అలాగే విగ్రహ ప్రతిష్ఠ ఏ టైం నుంచి ఏ టైం వరకు జరుగుతుంది, అలాగే రేపు జరిగేటువంటి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించి కమిటీ వాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళకి వచ్చే భక్తులకి సంబంధించి ఎటువంటి ఇదివరకు చెప్పినట్టుగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం గెద్దనపల్లి గ్రామంలో రేపు అనగా బుధవారం మార్చి 25న 9:50 శ్రీకృష్ణ విగ్రహం ప్రతిష్ఠ జరుగుతుంది. అదేవిధంగా అదే రోజున బుధవారం నాడు ఉదయం 11 గంటల నుంచి మనకి పెద్ద గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 5,000 మంది మనకి మనం పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే మనకి ఇటువైపు అంతా మనకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇటువైపు మనకి ప్రముఖులు అందరికీ ఇటువైపు వస్తారు, మన ఊరు పెద్దలు అందరూ వస్తారు ఇక్కడికి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సెపరేట్గా చూస్తాము. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం అంటే లేడీస్కి ప్రత్యేకంగా ఒకవైపు ఉంటుంది, స్థలం కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా జెంట్స్ కూడా ఒక పక్క ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాము. మనకి విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు 9:50 నుంచి అలా జరుగుతూ ఉంటుంది. కావున ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే అభిషేకం కానీ ఏదైనా చేయించుకోవాలనుకుంటే, పూజలు చేయించుకోవాలంటే ఎవరైనా ముందుగా రావాల్సిందిగా కోరుచున్నామండి. ఇంకా సార్ నమస్తే అండి, మీ పేరు? పండు అండి. అలాగే రేపు జరగబోయే విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అలాగే ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కార్యక్రమాలు ఎంత బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నారు మీరు? మాది గెద్దనపల్లి గ్రామం అండి, కిర్లంపూడి మండలం జగ్గంపేట నియోజకవర్గం అండి. రేపు 25 అనగా బుధవారం ఉదయం 11 గంటల నుండి గొప్ప అన్నదాన సంతర్పణ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇంచుమించు సుమారుగా ఒక 5 నుంచి 7,000 వరకు భక్తులు రావడం జరుగుతుందండి. వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా కమిటీ వాళ్ళందరూ ఎంతో నెమ్మదిగా పాలు పంచుకుంటారని మరీ కోరుచున్నాం. అలాగే 25వ తారీఖున రాత్రి 7 గంటల నుండి గాజువాక వారిచే తప్పిడిగుళ్ళు సంబరాలు మరియు సింగారం వాళ్ళచే తాడిపెద్ద సంబరం జరుగుతుందండి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ ఏకీభవించి దీన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుచున్నాం. అలాగే 26వ తారీఖున రాత్రి 7 గంటల నుండి కోలాటం జరుగుతుందండి. 27వ తారీఖున మా శ్రీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ భజన కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ ఏకీభవించి జయప్రదం చేస్తారని కోరుచున్నాం. 50 నిమిషాలకు విగ్రహ ప్రతిష్టాపన మరియు అడగాలి పర్లేదు. అలాగే ఇటువంటి అలాగే చూసారు కదండి, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు తెలియపరిచింది ఏమనగా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమమే కాదు, అలాగే ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాలు పంచుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే ఇటువంటి మరెన్నో వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎస్టీవీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కెమెరామెన్ రాంబాబుతో మీ శివ. 4646 పూరి జగన్నాథ్
నాకు ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత అక్కడ లైటింగ్ కానీ బట్టి ఇక్కడ వరకు ఇలాగా అవతల వైపు ఏమో గుడికా పడేలా ఒక వీడియో